వేమిరెడ్డి దంపతుల తొలి ఎన్నికల ప్రచారం గ్రాండ్ సక్సెస్ అయింది. వి ఫర్ విక్టరీ అన్నట్లుగా పెడవూరులో జనం వేమిరెడ్డి దంపతులకు అపూర్వ స్వాగతం పలికారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ, నెల్లూరు పార్లమెంట్ మరియు కోవూరు అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థులైన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి రాకతో పెడవూరులో పండుగ వాతావరణం నెలకొంది. వందలాది మంది తెలుగుదేశం, జనసేన, బీజేపీ కార్యకర్తల హర్షధ్వానాల మధ్య వేమిరెడ్డి దంపతులు ప్రచార రథం ఎక్కారు. వేలాదిగా తరలి వచ్చిన టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తల జయ జయ ధ్వానాల మధ్య కార్యకర్తలు అభివాదాలు చేస్తూ వేమిరెడ్డి దంపతులు ప్రచారంలో ముందుకు సాగారు. దారి పొడవునా పూల వర్షంతో వెడవలూరు పసుపుమయమైంది. టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తల ఆనందోత్సవాల మధ్య సాగిన ఎన్నికల ప్రచారం విజయోత్సవ సంబరాన్ని తలపించింది. నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి గౌరీపురం నుంచి గిరి, పార్వతయ్య, పోలిరెడ్డి గారు, రామలింగపురం గిరి. ఈరోజు ఇక్కడికి రావడం మీ అందరిని చూస్తే ఎంతో సంతోషంగా ఉంది. మత్స్యకారులకి ఎప్పుడైనా మా 100% చెప్తుండా మా సహకారం ఉంటుంది. మీ అందరూ కూడా మీ ఇంట్లో మనిషిలాగానే మీరందరూ మమ్మల్ని చేరడం చాలా సంతోషం. పార్టీకి ఒక బూస్ట్ ఇది. ఈ జనము ఇంతమంది ఇక్కడ ఉంటారని అసలు మా ఊహించుకోలేదు. మీ అందరికీ ఒకటే కోరిక, మీరందరూ ప్రశాంత్ని మీ ఎమ్మెల్యేగా గెలిపించాలా, నన్ను మీ ఎంపీగా మీ ఓటేసి గెలిపించాలా. లేచిపోయే వాళ్ళందరూ సైకిల్ గుర్తుకే వేసారని అనుకుంటున్నాను. ఇక్కడికి రావడం చాలా సంతోషం. మళ్ళీ కూడా వస్తాం ఇక్కడికి ఖచ్చితంగా. ఏ ఇబ్బందులు లేకుండా మేము ఉన్నాము మీకు. మాది ఎల్లుండి 27వ తేదీ ఇక్కడి నుంచే మా ప్రారంభం. రామచంద్రాపురం పంచాయతీ పాతూరు గ్రామం నుంచి మా ప్రచారం కార్యక్రమం మొదలవుద్ది. సో మీ అందరూ కూడా మళ్ళీ కూడా మిమ్మల్ని అందరినీ చూస్తాను, కలుస్తాను. సో అందరికీ ధన్యవాదాలు. నేను మీ ముందుకు కోవూరు ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా మీ ముందుకు వచ్చాను. అలాగే ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీ అభ్యర్థిగా, ఉమ్మడి ఎంపీ అభ్యర్థిగా మీ ముందుకు వచ్చారు. ఈరోజు మిమ్మల్ని అందరినీ ఇక్కడ చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. కుటుంబాలకి, మిగతా అందరికీ నేను అండగా ఉంటానని మీకు మాట ఇస్తున్నాను. మీరందరికీ ఎప్పుడైనా సరే నేను అందుబాటులో ఉంటాను. మీ సమస్యలు తీరుస్తాను. మీ నాయకుల ద్వారా మీ సమస్యలు ఏమైనా ఉంటే నేరుగా నా దగ్గర వచ్చి మాట్లాడొచ్చు. నేనంతా మీ కుటుంబ సభ్యురాలు అనుకోండి, నన్ను వేరేగా చూడొద్దు. కాబట్టి మీరందరూ కలిసి ఎమ్మెల్యేగా, కూటమి అభ్యర్థి ఎమ్మెల్యేగా నాకు ప్రభాకర్ రెడ్డి గారికి సైకిల్ గుర్తు మీద ఓటు వేసి మమ్మల్ని ఆశీర్వదించి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసి మనమంతా ఇంకా లబ్ధి పొందాలని భగవంతుడు